వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గుర్తు తెలియని మహిళ హత్య కేసులో షాద్ నగర్ రూరల్ పోలీసులు పురోగతి సాధించారు. వ్యభిచారంలో తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న అక్కసుతో తోటి మహిళ ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర శివార్లోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఒంగోలు నుండి హైదరాబాద్ బిఎన్ రోడ్డు నగర్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేటలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడమే కాకుండా రోడ్డుపై నిలిచి ఉన్న ఇద్దరిపైకి కారు దూసుకెళ్లింది. బ్రతుకు భారమై కన్నపేగును అమ్మకానికి పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన నందా అనే మహిళ తనకు వారం రోజుల క్రితం పుట్టిన బాబును పోషణ భారమై బతుకు తెరువు లేక ఇచ్చోడకు చెందిన ఒక వ్యక్తికి 18,000 రూపాయలకు అమ్మివేసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పిఎస్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద స్కూల్ బస్సు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడింది. అతివేగంగా అదుపు తప్పి దూసుకువచ్చిన కంటైనర్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ కు చెందిన మహమ్మద్ బషీర్ ఇంట్లో ఈ విషాదం అలుముకుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 7.5 బాలుడు డ్రైనేజీ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. స్థానిక కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ పక్కన తిలక్ నగర్ లో ఉన్న డ్రైనేజీ కాలువలో పడి 7.5 వయసు గల బాబు అనే బాలుడు దుర్మరణం పాలయ్యాడు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో అసలు అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్ ను ఎందుకు అరెస్టు చేశామన్న విషయాన్ని వివరించేందుకు సిఐడి డీఐజీ సునీల్ నాయక్ మీడియా ముందుకు వచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ 1వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తారనే అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు. బాలకృష్ణ కొడితే అభిమానం, అదే పని నేను చేస్తే తప్ప అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. హిందువులను అవమానిస్తూ శ్రీకృష్ణుని అవమానిస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన పాటపై వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రాజు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఫుట్పాత్ మీద నుంచి కాలేజీ స్టూడెంట్ జారిపడింది. అబ్దుల్లాపూర్ మెట్లోని అవంతి కాలేజీ విద్యార్థిని కాలు జారి కింద పడడంతో హాస్పిటల్కు తరలించారు. కాలేజీ టైంలో ఆర్టీసీ బస్సులు పెంచాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. లింగోజిగూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధరిపల్లి రాజశేఖర్ రెడ్డి సేవ్ డెమోక్రసీ పేరుతో నిరాహార దీక్షకు దిగారు. డబ్బులు ఇస్తేనే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటామనే పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో పురోహితుడు శశిధర్ స్వామిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అందుకునే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తన కుమారుడి మరణానికి కారకులైన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట గ్రామ టీఆర్ఎస్ ఉప సర్పంచ్ లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు మాసయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు వద్ద ఉన్న పెన్నా నది వంతెన ఈ మధ్యన కురిసిన వర్షానికి కుప్పకూలిపోయింది. ప్రధానంగా కళ్యాణదుర్గం నూతిమడుగు నుండి ధర్మవరం వెళ్ళు వంతెన కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అన్నారు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ బస్సు రవాణా లేని ఊర్లో రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల్ని అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంట దగ్గర కర్ణాటక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సును తమిళనాడుకు చెందిన టెంపో వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. పెనుకొండ పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఇంట్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.